సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు రవ్వ కేసరి చేసుకోబోతున్నామండి. బన్సీ రవ్వతో కేసరి చేస్తున్నానండి. హల్వా కూడా అంటారు, కేసరి అంటారు. ఏ భాషలో పిలుచుకున్నా ఒకటేనండి. నేనైతే ఒక కప్పు బన్సీ రవ్వ తీసుకున్నాను. లావుగా ఉంటుంది కదండి. ఉప్మా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. హెల్దీ అండి. ఈ నూక మట్టిగా చాలా హెల్దీ అండి. ఇది గ్లాస్ నూక, ఎర్ర నూక అంటారు. చాలా ప్రదేశాల్లో ఒక్కొక్క పేరండి దీనికి. ఎర్ర నూక అంటారు, బన్సీ రవ్వ అంటారు, గోధుమ నూక పెద్ద సైజు అంటారు. ఎన్నో పేర్లు ఉన్నాయండి ఈ రవ్వకి. నేనైతే ఒక గ్లాసు తీసుకున్నాను. కావలసిన పదార్థాలు: బెల్లం 1 కప్పు, యాలకులు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. రవ్వ కేసరి చేసుకుంటున్నాను. చూడండి, నేనైతే బెల్లంతో చేస్తున్నానండి. బెల్లంతోనైతే హెల్దీ కదా. మీకు ఇష్టమైతే పంచదారతో కూడా చేసుకోండి, చాలా మంచిది. స్టవ్ వెలిగించుకోవాలండి. నూక వేయించుకుందాం. నూక వేయించుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చిందాకా బాగా వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి. చాలామంది షుగర్ పేషెంట్లు అన్నం తినకూడదని డాక్టర్లు చెప్తారు కదండి. అన్నం అయితే తెల్లన్నం తినరండి. ఇదే నూక అన్నంలో చేసుకొని తింటారండి షుగర్ పేషెంట్లు. చాలామందికి నేను చూశానండి. అన్నం మానేసి ఇదే నూక, ఈ బన్సీ రవ్వే అన్నంలాగా చేసుకొని తింటారండి. అంత హెల్దీ అండి. ఇందులో చాలా బెనిఫిట్లు ఉన్నాయండి ఈ నూక. చాలామందికి ఈ నూక అంటే ఇష్టం ఉండదండి. ఇదేం నూక, ఇదేం ఉప్మా, ఇదేం హల్వా అంటారు. తెల్ల నూకతో ఇష్టపడతారండి చాలామంది. తెల్ల నూక కూడా మంచిదే కదండి. దాంతో ఇది హెల్దీ అండి. ఎక్కువ చాలా హెల్దీ. గోధుమలతో తయారు చేసింది కదా, చాలా హెల్దీ. నూక అయితే బాగా గోల్డ్ కలరు వచ్చిందాకా బాగా వేయించుకోవాలి. నూక అయితే ఎర్రగా వేయించుకున్నామండి. చూడండి, ఇలాగ వేగితే సరిపోద్దండి. మరి ఎక్కువగా వేపితే మాడిపోయి చేదు వచ్చేస్తుందండి, బాగోదు. నూక బాగా వేగింది. ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఒక గ్లాసు నూకకి 4 గ్లాసులు నీళ్ళు పోయాలండి. ఇదిగోండి. ఒకటి, 2, 3, 4 గ్లాసు నూకకి 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. బాగా మరగాలండి, మరిగించాలి. బాగా మరిగిన తర్వాత మనం బన్సీ రవ్వ వేసుకుందాం, ఉడికించాలి. కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. ఏ స్వీట్లైనా సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. రుచి మాత్రం పెరుగుతుందండి. సాల్ట్ వేసుకుంటే కొద్దిగా రుచి పెరుగుతుందండి, ఇంకేమీ కాదు. ఇదిగోండి, ఏ మాత్రం అయితే సరిపోద్ది. బాగా మరిగించాక నూక వేసుకుందామండి, బన్సీ రవ్వ. స్టవ్ వెలిగిద్దాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి హల్వాలోకి. బాదాము, నెయ్యి అయితే వేసుకున్నాను. ఆల్రెడీగా నేను నెయ్యి కూడా వేసుకున్నాను.
వేగిందండి. ఇక జీడిపప్పు కూడా వేసుకుందాం. హల్వా కదండి, బన్సీ రవ్వ హల్వా అండి ఇది. సత్యనారాయణ ప్రసాదం లాగా టేస్ట్ వస్తుందండి, అంత బాగుంటుంది, హెల్దీ అండి. వేగిన తర్వాత కిస్మిస్లు కూడా వేసుకుందాం. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేసుకోండి. అవి ఉండాలి ఇవి ఉండాలి అని ఏమి లేదండి. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి, పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఇదిగోండి వేగుతున్నాయి. సిమ్లో పెట్టి వేయించాలండి, మాడిపోతాయి. కిస్మిస్లు తొందరగా మాడిపోతాయండి. అయిపోయావండి. మళ్ళీ దించాక చల్లగా అయిన తర్వాత మళ్ళీ మాడిపోతాయండి. దించేసుకుందాం. స్టవ్ అయితే బంద్ చేసుకున్నాను. ఇదిగోండి నూకకి నీళ్ళు పెట్టుకున్నాం కదండి, ఇవి కూడా మరిగిపోతున్నాయి. ఇదిగోండి నూక అయితే వేసుకోవాలి. బాగా ఉడికించాలండి, దగ్గరగా సిమ్లో పెట్టి ఉడికించాలండి, బాగా ఉడుకుతుంది. ఒకసారి ట్రై చేయండి ఈ నూకతోని హల్వా చేయడము. మీకు ఎప్పుడు స్వీట్ కావాలి తినాలన్నప్పుడు చేసుకోండి. వరలక్ష్మి పూజకి, వినాయక చవితికి పూజలకు పెట్టుకుంటే చాలా మంచిదండి. దేవీ నవరాత్రులకి, కృష్ణాష్టమికి, వెంకట చతుర్దశి కదండి ఇవాళ. వెంకట చతుర్దశి సందర్భంగా నేను హల్వా చేస్తున్నానండి. ఆ దేవాది దేవుడికి, ఆ వినాయకుడికి, మహాదేవుడికి మనపై అందరిపై కరుణ కటాక్షము ఉండాలని కోరుకుంటున్నానండి. అందరికీ ఇలాగా సిమ్లో పెట్టి బాగా ఉడికించాలి. ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలండి. ఇదిగోండి ఏ కప్పుతోనైతే మనము బన్సీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకోవాలండి. మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఇంకా వేసుకోవచ్చండి. ఎక్కువ తింటే మీరు ఇంకా ఒక అరకప్పు గ్లాసున్నర వేసుకోవచ్చండి. మాకైతే సరిపోద్ది. మేమైతే ఎక్కువ స్వీట్ తినమండి, తక్కువ తింటాం. అలాగనేసి మరీ తక్కువ కాదండి, మీడియంలో తింటాము. చాలా బాగుంటుందండి బెల్లంతో చేసుకుంటే. చాలా టేస్టీగా రుచి కూడా పెరుగుతుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి హాలిడేస్ కదండి, ఇంట్లో ఉంటారు కదా, ఏదో ఒకటి చేయమంటారు కదండి, ఇలా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు తినేటప్పుడు కొద్దిగా పాలు వేసి చెయ్యండి. పాలు వేసి చెయ్యండి. పిల్లలు తింటారు కదండి, వాళ్ళకి కొంచెం పాలు వేసి చెయ్యండి. హెల్దీ కదండి, పాలు కూడా కాల్షియం కదా, పిల్లలకు పెడితే చాలా మంచిదండి. సిమ్లో పెట్టి బాగా దగ్గరగా అవ్వాలండి, ఉడికించాలి. ఇదిగోండి బెల్లం అంతా బాగా కరిగించాం చూడండి. బెల్లం అయితే కరిగిపోయి. ఇదిగోండి కొద్దిగా కలర్ వేద్దామండి. కలర్ వేసుకుంటే కొంచెం అందంగా ఉంటుంది. నేనైతే ఎల్లో కలర్ వేస్తానండి, ఎక్కువ వేయనండి, కొంచెం వేసానంటే వేసాను, అంతేనండి. ఇదిగోండి మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా నేతిలోని, అన్నీ వేసుకోవాలండి. ఎంత అందంగా ఉందండి, అప్పుడే కలర్ వచ్చిందండి. సత్యనారాయణ ప్రసాదం తయారైపోయిందండి, అంత బాగుంది. యాలకి పొడి కూడా వేసుకోవాలి, చిక్కబడిపోద్దండి తర్వాత. ఇప్పుడు ఇలాగున్నా తర్వాత చిక్కబడిపోద్దండి. యాలకి పొడి ఇవ్వండి. ఇదిగోండి నేను మిక్సీలో పంచదార వేసి చేసుకున్నాను. యాలకి పొడి అయితే వేసేస్తాను. బాగుంటుందండి, టేస్టీగా, రుచిగా, చాలా ఎమ్మీగా చాలా బాగుంటుందండి.
ఇదిగోండి కలర్ అయితే వేసుకున్నాను. కొంచెం డ్రై కొబ్బరి కూర వేస్తానండి టేస్టీ కోసం. ఇదిగోండి డ్రై కొబ్బరి కూర వేసుకుంటే కొద్దిగా టేస్ట్గా చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోయినా పర్వాలేదు. టేస్ట్ పెరుగుతుందండి, తిక్కగా వస్తుంది, చాలా బాగుంటుంది. రెడ్ కలర్ కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర రెడ్ కలర్ ఉంది, నేను ఎల్లో వేయాలని వేసానండి. కలర్ లేకపోయినా పర్వాలేదు, మీకు ఇష్టం లేకపోతే కలర్స్ వద్దండి. మాకు కలర్ కావాలని కొంచెం వేసుకున్నాను. డిఫరెన్స్గా ఉంటుంది కదా కలర్ వేసుకుంటే. చిక్కబడిపోయింది చూసారా, ఇంకా చిక్కబడిపోద్దండి. అయిపోయింది. ఒక బౌల్లో వేసి చూపిస్తాను. సత్యనారాయణ ప్రసాదం అయితే అయిపోయింది. చెంకట చతుర్దశి అండి ఈవేళ. ఆ వినాయకుడికి, ఆ దేవాది దేవుడికి నైవేద్యం పెడతానండి. ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుందండి. ఇప్పుడు పెడతానండి. దీపాలన్నీ అయిపోయేవి, మరి ప్రసాదం పెట్టేస్తే సరిపోద్దండి. కొంచెం నెయ్యి వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేయించాక వేసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఇదిగోండి కేసరి హల్వా తయారైపోయిందండి. ఒక బౌల్లో వేసుకుంటాను. స్వీటు ఎప్పుడు తినాలంటే చేసుకోండి. అప్పటికప్పుడు 10 నిమిషాల్లోనే తయారీ అయిపోద్దండి. ఇదిగోండి కేసరి హల్వా తయారైపోయింది. చూడండి ఎంత బాగుందండి, ఎంత కలర్ఫుల్గా, ఎమ్మీగా, నోట్లో ఇలా పెట్టుకుంటే ఇలా కరిగిపోద్దండి. అంత బాగుందండి, అంత టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇవాళ చెంకట చతుర్దశి సందర్భంగా కేసరి హల్వా చేశానండి బన్సీ రవ్వతో. చూసారా, ఒకసారి ట్రై చేయండి నాలాగా. పిల్లలు పెద్దలు ఇలా చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు చక్కగా తింటారండి, ఆరోగ్యంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. నచ్చిందండి వీడియో. ఇంకెందుకండి ఆలస్యము, మన వంటగదిలోనే ఉండేవే కదండి అన్నీ. నూక ఉంటుంది, బొంబాయి రవ్వ ఉంటుంది, బన్సీ రవ్వ ఉంటుంది, అలాగే నెయ్యి కూడా ఉంటుంది, జీడిపప్పు ఉంటుంది, కిస్మిస్లు ఉంటాయి. ఇంట్లో ఉండేవేనండి అన్నీ. అలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చిందండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి, లైక్ కూడా చేయడం లేదండి. లైక్ చేయకుండా చూస్తున్నారండి జనాలు, అది పద్ధతి కాదండి. ప్లీజ్ అండి చెయ్యండి, ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ పక్కన ఉంటుంది, కొట్టండి. నేను పెట్టిన వీడియోలన్నీ మీ దాకా వస్తాయండి. మరొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.